గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ఇప్పుడున్న ఉరుకులు పరుగుల జీవితంలో ఆధ్యాత్మికత వైపు చాలా మంది వెళ్ళలేక దూరంగా ఉండే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆధ్యాత్మికత అనేది వ్యక్తిగతం అమ్మా. ఉరుకులు పరుకులు అనుకోకుండా పొద్దున్న నిద్ర లేచాక స్నానం అయ్యాక ఓ సూర్యుడికి నమస్కారం చేయండి. గాడ్ అనేవాడు అమ్మకంటే గొప్పడు కదా. నిజంగా గీత చదవడం వల్ల ఎలాంటి మార్పు వస్తుంది? చాలా మార్పులు వస్తాయి. ఎటువంటి మార్పులు ప్రభుజీ? 3 మర్చిపోకూడదు. నేను పిల్లలకి ఎప్పుడు చెప్తుంటాను, ఇలా రారా కన్నయ్య, నీ పేరేం పేరు? నేహానా. నీకు బొట్టి ఎవరు పెట్టారు? మరి నీకు గిఫ్ట్ ఏమన్నా వద్దా? ఏమో నెక్కో ఈ మాలయ్య గాని నీకు వచ్చింది లుక్కు, త్వరలో వద్ద లక్కు, చూసేవాళ్ళకి కిక్కు, కృష్ణుడే మనకి దిక్కు, ఆయనకే నువ్వు మొక్కు, అమ్మ పెట్టినోడు మెక్కు, ఆ తర్వాత మంచం ఎక్కు, మర్చిపోతే సిక్కు, అయిపోతా బుక్కు, పెట్టుకో టిక్కు, ఇన్నెవరు నోట్ బుక్కు. నేను చెప్పిందంతా కక్కు చప్పట కొట్టిందే ఊరికే. గీతా పఠనం వల్ల జీవితంలో కలిగే మార్పులు ఏంటి? భగవద్గీత అంటే ద సాంగ్ ఆఫ్ గాడ్. అన్ని జీవుల హితమును కోరువాడే నన్ను పొందుదుడు. అన్ని జీవుల. ఏం పేరే నీ పేరు? ఆ చివరి వేలు విరిచేయచ్చు అంటవా? ఇంత బాడీ కదా, ఒక వేలు తీసితే ఏమవుద్ది? మరి హిందూ ధర్మం ప్రకారం భగవంతుడు గొప్పనా, తల్లి గొప్పనా? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ 4 అయిన తర్వాత దేవుడు. ఎవడైతే అన్ని మతాలు సమానం అంటున్నారో ఆ యదవుల కోసం చెప్పారు. గరుడ పురాణంలో ప్రతి ఒక్క తప్పుకి ఒక్కొక్క శిక్ష అంటుంటారు కదా, మరి వాళ్ళ మతాల్లో అలాంటి శిక్షలు లేవా? ఇస్లాం ప్రకారం ఆడపిల్ల డ్రెస్ చేసుకోకపోతే నో, మేము పేరు పెట్టాం, నువ్వు ఆ పేరుతోనే పిలవాలి అనే పాషండ మతమును నశించుగాక. అంతటా భగవంతుడు ఉన్నప్పుడు ప్రత్యేకించి ఆలయాలకు పుణ్యక్షేత్రాలకే ఎందుకు వెళ్ళి దర్శించుకోవాలి? ఆ ఫీల్ వేరు, ఇక్కడ ఉండే ఫీల్ వేరు. అదెవడు చూడండి, మెసేజ్ పెట్టి 6 నెలల తర్వాత చెప్తాడు. ఎవరు? కలియుగంలో మంత్రమే యజ్ఞం. అందరూ చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. భారత్ మాతకి. ప్రభుజీ, ఇప్పుడున్న ఉరుకులు పరుగుల జీవితంలో ఆధ్యాత్మికత వైపు చాలా మంది వెళ్ళలేక దూరంగా ఉండే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాగే ఉంటే గనక ముందు ముందు ఎటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయంటారు? ఆధ్యాత్మికత అనేది వ్యక్తిగతం అమ్మా. మనకి తెలియాలి మనం ఎందుకు పుట్టాం, ఎక్కడికి వెళ్తాం, అసలు ఎందుకు చనిపోతాం. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్ట నడిమి పని నాటకము. అంతేగా. దీన్నే కన్నడలో పురంధరదాస్ చెప్తాడు. ఏంటి? బరువాగ బెత్తలే ఓగువాగ బెత్తలే మధ్యన కత్తలే కత్తలే. ఇది కన్నడం. దీని అర్థం ఏంటంటే వి కమ్ నెకెడ్ అండ్ గోయింగ్ నెకెడ్, మీన్ వైల్ ఓన్లీ డ్రామా. కాబట్టి మనకి తెలియాలి మన సమయం దేనికి ఎంత వాడాలి, అది మనకు తెలియాలి. ఇప్పుడు ఎవరో అడిగారు మార్నింగ్ కుదురుతుందా అని. అసలు జరగని పని. ఎందుకని? నేను మౌనంలో ఉంటా. నేనే అడిగా, మీరే కదా అడిగారు. మార్నింగ్ టైం నేను మాట్లాడలేను, నేను మౌనంలో ఉంటా. పూజ ఉంటుంది, జపం ఉంటుంది, హోమం ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చేసారు, టెన్షను అయినా గబగబా తెర తీసి హారతిచ్చి గబగబా వచ్చాను. ఇట్స్ ఎ మ్యాండేటరీ. నేను పూజ చెబితే ఎవడు అడగడు, దేవుడు కూడా అడగడు. కానీ మనకు ఉండాలి. ఇది ఎందుకు ఉండాలి అంటే ఎప్పుడో ఒకప్పుడు ఈ శరీరం వదిలేస్తాం కాబట్టి. వదిలేక ఎక్కడికి వెళ్తాం మనకు తెలియదు కాబట్టి. అది తెలుసుకోవడానికి ఈ శరీరం కాబట్టి. ఈ జ్ఞానం మనకు ఎలా వస్తుంది? వింటే వస్తుంది, చదివితే వస్తుంది. మనం వినడం లేదు, చదవట్లేదు. కాబట్టి ఉరుకులు పరుకులు అనుకోకుండా కనీస మాత్రంగా పొద్దున్న నిద్ర లేచాక స్నానం అయ్యాక ఓ సూర్యుడికి నమస్కారం చేయండి. ఖర్చు ఏం లేదు. మీ ఇంట్లో పటానికి ఓ నమస్కారం చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. మంత్రం జపం చేయండి. ఖర్చు ఏం లేదు. రాత్రి పడుకునే ముందు ఒక బుక్ చదివి పడుకుంటాం కదా మనం. ఏం బుక్? ఫేస్బుక్. అది కాకుండా
ఏ భగవద్గీత బుక్కో చదివి పడుకోండి. మరి పొద్దున్న మేము ఇంతలావు పురాణం కొంత చదివి వాళ్ళతో చదివించి వాళ్ళకు శ్లోకం చెప్పి మళ్ళీ పురాణాలు కాకుండా భాగవతంలోంచి ఉపనిషత్తుల్లోంచి ఒక పేజీ చదివి మిగిలిన పుస్తకాలు 10, 15 కొంచెం కొంచెం పేరాలు చదివాము మేము. ఎందుకు చదవాలి, చదివితే తెలుస్తుంది. భద్వయం భరత్రయం వచతుష్టయం మద్వయం అనాపలింగ కోస్కాని పురాణాని చ పృథక్ పృథక్ అంటే ఏమిటండి? అంటే మా పేరుతో మద్వయం భద్వయం భద్వయం బ అనే పేరుతో 2 పురాణాలు, భాగవత పురాణం ఉత్తబ, తర్వాత భరత్రయం, దాంతో 3 పురాణాలు, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మపురాణం, బ్రహ్మవైవర్తన పురాణం. వచతుష్టయం వా అంటే విష్ణు పురాణం, వామన పురాణం, ఇలా 4లో 2 చెప్పాను, ఇంకా వస్తాయి గుర్తొస్తాయి. అలాగే అనాపలింగ కోస్కాని పురాణాని చ పృథక్ పృథక్. కూర్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం, అగ్ని పురాణం, ఇలా 18 పురాణాలు. ఇందులో కొంతైనా మనం తెలుసుకోవాలి. అవి ఉన్నట్టే తెలీదు, ఏదో అపరిచితుడు సినిమా తీశారు కాబట్టి కొంతైనా గరుడ పురాణం ఉందని తెలుసు. వీటిలో ఎన్నో నియమాలు చెప్పారు, ఎలా ఉండాలో చెప్పారు, ఎలా ఉండకూడదో చెప్పారు. కాబట్టి మన వాళ్ళు చదవడం మానేశారు. వాళ్ళేమో అక్కర్లేనిదని చదువుతున్నారు రోజు. మాదొకటే నమ్మాలే, నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతాం అని. మొన్న అతను ఎవరో జాన్ బాబు అని తెనాల్లో ఉంటాడు పాస్టర్, అతను ఓపెన్గా చెప్తున్నాడు, గాంధీ తాత, మీ తాత, మా తాత ఎవరైనా సరే మా రోత బుల్బుల్ బుక్లో ఉన్నట్టు ఫాలో అవ్వాల్సిందే, మా ఎండిపోయిన సేవాన్ని నమ్ముకోవాల్సిందే, నమ్మకపోతే నరకమే. దేవుడు అంత ఎదవా? మీరు మ్యారీడ్ కదా, పిల్లలు, మీ పిల్లలు ఏమని పిలుస్తారమ్మా? ఇప్పుడు వాడికి ఎవరో అమ్మ కాదురా మోడర్న్ మమ్మీ అని పిలవమన్నారు అనుకోండి, పిలిచారు అనుకోండి, చంపేయంగా మామ్ అనొచ్చు అంటుంటారు కదా పిల్లలు. ఇప్పుడు అలా చంపేయం కదా. గాడ్ అని కూడా అమ్మకంటే గొప్పడు కదా. అమ్మవు నీవే అఖిల జగాలకు కదా. రామదాస్ గారు చెప్తారు, తల్లివి నీవెమా, తండ్రివి నీవెమా, ధాతవు నీవెమా, భ్రాత రామ ప్రభో, పాహి రామ ప్రభో, పాహి రామ ప్రభో. భగవంతుడు అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం. గురువు దైవం, నా సకుడవు, నా గురుడవు నీవే నిజమొక్క కృష్ణ అంటారు. అటువంటి దైవం ఒక్క పేరుతో కాక ఇంకో పేరుతో పిలిచి చంపెత్తరా? ఇప్పుడు కొందరు ఇళ్లల్లో అంటే వాళ్ళకి అది కొవ్వని అనగానే లవ్ ఎక్కువైపోయి వాళ్ళ అమ్మను కూడా వాళ్ళ పేరుతో పిలుస్తుంటారు. అవునా? భర్త భార్యని పేరు పెట్టి పిలవచ్చు, వీడు పేరు పెట్టి పిలుస్తుంటాడు కొడుకు. సరదాగా అనుకుందాం, చంపిస్తుందేంటమ్మా? లేదు. కానీ ఎడారి మతాల్లో గాడ్ ఆడు మ్యాడ్, వాళ్ళేమో ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ డూయింగ్ ఫ్రాడ్. అందుకే నేను అనేది రైట్ ద రాడ్. ఎందుకంటే గాడ్ అనేవాడు ఎన్ని అక్షరాలతో అయినా పిలవచ్చు. రామాని 2 అక్షరాలు కావచ్చు, శివ అనే 2 అక్షరాలు కావచ్చు, గోవింద మాధవ అనే 3 అక్షరాలు కావచ్చు, నారాయణ దామోదర అనే 4 అక్షరాలు కావచ్చు, ఓం నమ శివాయ అనే 5 అక్షరాలు కావచ్చు, ఓం నమో నారాయణాయ అనేటువంటి 8 అక్షరాలు కావచ్చు, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే 12 అక్షరాలు కావచ్చు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే 32 అక్షరాలు కావచ్చు. ఇన్ని అక్షరాలు కాదు, ఓం అని 1 అక్షరం కావచ్చు. యూ కెన్ అటైన్ శుద్ధి అండ్ సిద్ధి. కానీ ఈ పాషాణ మతాలు ఏం చెప్తాయంటే, దరిద్ర మతాలు, ఈ పిశాచి మతాలు, దేవుడు ఉన్నాడు కానీ వాడికి మేమే బొడిగోసి పేరు పెట్టాం, ఆ పేరుతోనే పిలవాలి. అంత లిమిటెడా గాడ్? అంత లిమిటెడా? మీ పేరు నాకు తెలీదమ్మా, మీ పేరు నాకు తెలీదు, మర్చిపోయాను, గుర్తులేదు. ఏమంటే మొన్న ఒక యాంకర్ వచ్చింది, ఒక ఆవిడ, ఐ డ్రీమ్స్ నుంచి అనొచ్చుగా.
అంటే అంటే చంపేస్తారా ఇది? లేదు. సో కాబట్టి ఒక సాధారణమైన మనమే అంత బ్రాడ్గా ఉంటే గాడ్ ఎంత బ్రాడ్గా ఉండాలమ్మా. కాబట్టి ఈ ఎడారి మతాలు ప్రపంచానికే ప్రమాదం, అన్ని మతాలు సమానం అనేవాడు దేశానికి ప్రమాదం. కాబట్టి ఈ ప్రమాదాల నుంచి దేశము ప్రపంచము రక్షింపబడునుగాక. ఎవరైనా నేను చెప్పింది తప్పని నిరూపించగలిగితే వాళ్ళ పేరు వాళ్ళ నెంబరు పెట్టండి. నెంబర్ పెట్టే దమ్ము ఉన్నది కాబట్టి నెంబర్ నేను ఇస్తా. ప్రభుజీ, గీతా పఠనం ఈ మధ్యకాలంలో చాలామంది గీత చదవడం వల్ల మీ జీవితంలో మార్పు వస్తుందని చెప్తున్నారు. నిజంగా గీత చదవడం వల్ల ఎలాంటి మార్పు వస్తుంది? చాలా మార్పులు వస్తాయి. ఎటువంటి మార్పులు ప్రభుజీ? అమ్మ 3 మర్చిపోకూడదు. నేను పిల్లలకి ఎప్పుడూ చెప్తుంటాను, ఇలా రారా కన్నయ్య దా. మార్పు మన నుంచే ప్రారంభం అవ్వాలి. నీ పేరేం పేరు? నేహానా. ఈ చూడు, అమ్మ భలే ఉందే. జేజీ ఎవరు తెచ్చారు? అమ్మమ్మ తెచ్చిందా? నీకు బొట్టు ఎవరు పెట్టారు? నీకు బొట్టు ఎవరు పెట్టారు? నానమ్మ పెట్టిందా? మరి నీకు గిఫ్ట్ ఇవ్వనా వద్దా? ఇవ్వనా మరి? ఇది తాతకి ఇచ్చేద్దాము, ఇదేమో తాతకి ఇచ్చేద్దాం. నీ గిఫ్ట్ నేను ఇస్తాను, ఉండు మరి. నువ్వు మరి బడికి వెళ్తున్నావా? చెన్నైలో పెద్ద హనుమాన్ ఉన్నాడా? దాన్ని ఎవరు కట్టించారు తెలుసా నీకు? యాక్షన్ కింగ్ అర్జున్ ఆయన కట్టించారు. మరి హనుమాన్, ఇక్కడ హనుమాన్కి దండం పెట్టావా నువ్వు? హనుమాన్కి ఎలా దండం పెడతావు? అమ్మ ఎవరిది? ఎవరిచ్చారు? నాన్నమ్మ ఇచ్చిందా? మరి 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 మీ నాన్న పేరు ఏం పేరు? లోహితా. మరి నేను ఈ దండ ఎక్కడి నుంచి తెచ్చాను తెలుసా? కృష్ణుడి దగ్గర నుంచి తెచ్చాను. మరి వాళ్ళ దేవుడు అడగవా నువ్వు? బాబు టీవీలో చూసావా? నువ్వు నిజంగా కూడా చూడగలవు, ఎందుకంటే నువ్వు కృష్ణుని అంత చిన్నోడివి కదా. మరి ఉందా? మరి లిటిల్ కృష్ణ చూసావా? వెరీ గుడ్. మరి నువ్వు బడికి వెళ్తున్నావు కదా, మరి బడిలో దీన్ని ఏమని చెప్పారు? దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? ఇదేంటిది? నోస్ కదా. మరి ఇవేంటివి? దీన్ని ఏమంటారు? నువ్వు బాగా వినాలి. గుడ్ బై కదా నువ్వు, మాట్లాడకుండా విను. ఇదేమో నెక్కో, బాగా ఇది చూడు నవంక. ఇదేమో నెక్కో. ఈ మాలయ్య కానీ నీకు వచ్చింది లుక్కు, త్వరలో వద్ద లక్కు, చూసేవాళ్ళకి కిక్కు. కృష్ణుడే మనకి దిక్కు, ఆయనకే నువ్వు మొక్కు. అమ్మ పెట్టినోడు మెక్కు, ఆ తర్వాత మంచం ఎక్కు. మర్చిపోతే సిక్కు, అయిపోతావు బుక్కు, పెట్టుకో టిక్కు, ఇన్నెవరు నోట్ బుక్కు. నేను చెప్పిందంతా కక్కు. నీకు ప్రసాదం ఇచ్చేస్తానే. నువ్వు గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్? ఏ గుడ్డు? వెరీ గుడ్డా గడి గుడ్డా? అన్నీ అయితే కష్టం కదా. వెరీ గుడ్ నాన్న. చెప్పు. గోవిందా, నారాయణ, మాధవ. అమ్మ బంగారు తండమ్మ. చప్పట కొట్టిందే ఊరికే. కంటిన్యూ. ఇది ఉత్త బిస్కెట్ కాదు, ఇస్కాన్ అబిడ్స్ ప్రసాదం. రైట్. చూసా, మార్క్ మొదలైంది. అదే గీత ఎఫెక్ట్ అంతే. అమ్మ చెప్తా. మీ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయం. ప్రభుజీ, గీతా పఠనం వల్ల జీవితంలో కలిగే మార్పులు ఏంటి? మీకు గంగాధర శాస్త్రి గారు తెలుసు. ఆయన 9 ఏళ్ళేమో కష్టపడి 9-10 కోట్లు ఖర్చు పెట్టి భగవద్గీతను పాడారు. ఆయనకి ఇన్స్పిరేషన్ ఎవరు? వాళ్ళ జిల్లాలోనే పుట్టిన ఆయన. వాళ్ళ జిల్లా ఏది జిల్లా? కృష్ణా జిల్లా. వాళ్ళ జిల్లాలో ఎవరు పుట్టారు? చాలా గొప్ప గాయకుడు. ఎవరైనా? ఒక ఐకాన్, ఒక లెజెండరీ. మన తెలుగు వాళ్ళలో గాయకుడు అంటే ఆయనే. ఎవరైనా? సినిమాల్లో అన్నగారికి అందరు ఘంటసాల. ఈ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఎలా పాడారో ఆ ప్రేరణతో ఆయన 108 పాడారు. ఇది మొత్తం 701 పాడారు. మొన్న ఆర్పి పట్నాయక్ కూడా పాడారు. భగవద్గీత అంటే ద సాంగ్ ఆఫ్ గాడ్. భగవద్గీతలో ఏం చెప్పారు? ఎలా ఉండాలో చెప్పారు, ఎలా తినాలో చెప్పారు, ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయాలో చెప్పారు, ఎలా మోక్షం పొందుతావో చెప్పారు, నీకు ఏ గుణాలు ఉండాలో చెప్పారు. రోజు నాకు నియమం 12వ అధ్యాయం చదివితేనే మాట్లాడతాను. అది నా మ్యాండేటరీ. ఎర్లీ మార్నింగ్ లేచాక నేను మాట్లాడను ఎవరితో. సైకిల్ చేస్తాను, నా పని చేసుకుంటాను, స్నానం చేస్తాను. భగవద్గీత 12వ అధ్యాయం చదివిన తర్వాతే మాట్లాడతాను. అది నా మ్యాండేటరీ.
ఏం చెప్పారు భగవద్గీతలో 12వ అధ్యాయంలో 4వ శ్లోకంలో? ఎవరు నన్ను పొందుతారు? సర్వభూత హితే రతాః, అన్ని జీవుల హితమును కోరువాడే నన్ను పొందెదడు. అన్ని జీవుల, అంతేగాని పండగ పేరు చెప్పి కోట్ల కొద్ది ఆవుల్ని, కోట్ల కొద్ది మేకల్ని, కోట్ల కొద్ది గొర్రెల్ని అలా కోస్తే వాడు హిందువు, ముస్లిము, క్రిస్టియన్ ఏం తేడా లేదు. దేవుడు అనేవాడు దాన్ని క్షమించడం. ఎందుకని అంటే మన శరీరంలో కుడి చెయ్యి ఎంతో ఎడం చెయ్యి కూడా అంతే. ఇంత శరీరంలో ఒక్క వేలు, ఏం పేరు నీ పేరు? ఆ చివరి వేలు విరిచేయచ్చు అంటవా? ఇంత బాడీ కదా, 80 కేజీలో 75 కేజీలో ఉంటే ఒక వేలు తీసితే ఏమవుద్ది? పోన్లే తీసేని అంటాడు ఎవడ అండగా? అలాగే భగవంతుడి సృష్టిలో ఎవ్రీథింగ్ కాల్కులేటెడ్, ఎవ్రీథింగ్ వాల్యుబుల్, స్మాల్ ఇన్సెక్ట్ కూడా. కాబట్టి అందుకే మనం చెప్తాం సర్వే జన సుఖినో భవంతు. కాబట్టి భగవద్గీత మనకు నేర్పిస్తుంది లోకం ఎలా ఉండాలి, లోకంలో మనం ఎలా ఉండాలి, లోకం అంటే ఏమిటి, శోకం ఎందుకు వస్తుంది, శోకం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అలాంటి లోకం ఏదైనా ఉందా, ఇదంతా ఉంది భగవద్గీతలో. ఆ మార్పు తెస్తుంది. మేము ఉన్నామమ్మా, మేము మరి ఆనియన్ గార్లిక్ తినాం, కాఫీ టీలు తాగాం. కృష్ణుడు చెప్పాడు ఆ కాలంలో కాఫీ టీలు లేవుగా, మరి నువ్వు ఎందుకు మానేసావు? అది మా రూలు. ఎందుకు రూలు? ఏది తాగితే ఏది తింటే నీ మనస్సు విచలితమవుతుందో అది వదిలేయాలి. మొన్న ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, గురించి కాఫీ అన్నారు ఎవరో, తాగకూడదు. పాపం ఒకళ్ళైతే సికింద్రాబాద్ స్టేషన్లో టీయో కాఫీ తెచ్చేశారు. సంతోషం మీరు తాగండి, మేము తాగకూడదు. సో అలా నియమాలతో కూడిన జీవితాన్ని భగవద్గీత నేర్పిస్తుంది. విచ్చలవిడి ఉండదు, కుదరదు. ఎందుకని? ఉదాహరణకి ఆహారం, భగవద్గీత 3వ అధ్యాయంలో 13వ శ్లోకం ఏం చెప్పింది? చదివితే తెలుస్తుంది. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషై తే 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 త్వగం పాప ఏ పచంత్యాత్మకారణాత్. అంటే ఏంటి? ఎవరైతే యజ్ఞమున అర్పింపబడకుండా తింటారో వారు తినున్నది అన్నము కాదు పాపమే. ఎవరు చెప్పారు? భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. కాబట్టి మళ్ళీ 3లో చెప్పాడా, మళ్ళీ 9లో చెప్తాడు. 9లో 27 నెంబర్ కూడా చెప్తున్నా చూడండి. శ్లోకం చెప్తున్నా, నెంబర్ చెప్తున్నా, మీనింగ్ చెప్తున్నా, మళ్ళీ వెతుక్కోవడం ఈజీ అని. 9లో 27 యత్కరోషి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్తపస్ససి కౌంతేయ తత్కురస్వ మదర్పణం. అంటే ఏంటి? వాట్ ఎవర్ యూ ఈట్, వాట్ ఎవర్ యూ సాక్రిఫైస్, వాట్ ఎవర్ యూ డొనేట్ ఆఫర్ టు మీ. నువ్వు ఏది తిన్నా, ఏ యజ్ఞం చేసినా, ఏ దానం చేసినా, ఏ పని చేసినా మదర్పణం, నాకు అర్పించు. ఇది భగవద్గీత నేర్పి. ఎందుకు అర్పించాలి? యు ఆర్ నాట్ ద బాస్. మనందరికి ఉన్న పెద్ద డిసీజ్ ఏంటి? నేను. బట్ దిస్ బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ బోను, వన్ డే దిస్ గోయింగ్ టు గాను, స్టిల్ యూ కాల్ నేను. అందుకనే ఈ బోనులో మనం ఉన్నాం. BONE కాదు నేను చెప్పింది, బోను, తెలుగు బోను. ఈ బోన్స్తో కూడిన బోనులో మనం ఉన్నాం. ఈ బోన్స్తో కూడిన బోన్లో మనం ఉండి నేను అనుకుంటున్నాం. ఇది నువ్వు కాదు, ఇందులో ఉన్నది నువ్వు, దీంట్లో ఉన్నది ఓన్లీ కొవ్వు. ఇది తెలిస్తే పెరుగుతుంది కృష్ణుడి మీద లవ్వు, లేకపోతే సత్యకే అత్తారు మన శవం మీద పువ్వు. ప్రభుజీ, కృష్ణుడి మీద లవ్వు అంటే కృష్ణతత్వం గురించి నువ్వు కృష్ణుని ప్రేమిస్తే అందరినీ ప్రేమిస్తావు. ఎందుకని? మళ్ళీ భగవద్గీత 15వ అధ్యాయం 7వ శ్లోకం మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. మమైవాంశ, అన్ని జీవులు నా అంశలే. ఇంక శత్రువు ఎవరు? అందరూ కృష్ణుని యొక్క అంశలైనప్పుడు నాకు శత్రువు, నన్ను ఎవడైనా శత్రువు అనుకోవచ్చు, నాకొక్క శత్రువు లేడు, నేను బహిరంగంగా ప్రకటిస్తా. అదేంటి అలా చెప్తున్నారు? మిమ్మల్ని చూసి తిట్టుకునే వాళ్ళు బోలు మంది ఉన్నారు కదా గొర్రెల్లో అని మీరు అనొచ్చు. అది వాడి లో క్లాస్, వాడి పుస్తకం వాడి నేర్పించింది.
కానీ భగవద్గీత ఏం నేర్పించింది? అందరూ నా సంతానమే అన్నాడు కృష్ణుడు. కాబట్టి నాకు శత్రువులు లేరు. క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఎవరైనా, హిందువులు, నాస్తికులు ఎవరైనా నాకు ఒకటే. ఇది కృష్ణ తత్వం. ఇది నేర్చుకుంటే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయిల్ పక్కన ఏంటి, పాలస్తీనా వార్, మళ్ళీ ఇప్పుడు ఇరాన్ జాయిన్ అయింది. అమెరికా మీరు కానీ హెల్ప్ చేశారా, టెహ్రాన్కి కోపం వస్తుంది. దేనికి అసలు వారు? దేనికి చెప్పండి? మా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప. పిండాకుడు ఓ పుస్తకానికి, ఓ ఇంత కొంచెం స్థలానికి. ఇప్పుడు ఇంతమంది ఉన్నామండి, 20 మంది పైన హిందువులం. మన అందరం చెప్పగలం, ఈ భూమి మీద పుస్తకాల కంటే మనుషులే నాకు ముఖ్యం. చేతులు ఎత్తండి, ఎవరు ఒప్పుకుంటారు? పుస్తకాల కంటే నాకు మనుషులే ముఖ్యం. ఏ అన్నం తినేవాడైనా ఒప్పుకుంటాడు. ఈ ప్రశ్న మసీదులో అడుగు చూద్దాం, ఈ ప్రశ్న చర్చిలో అడుగు చూద్దాం, మొత్తం ప్రపంచాంతి ఎందుకు రాదు చూద్దాం. మళ్ళీ ఇంకో ప్రశ్న, అక్షరాల కంటే మనుషులే ముఖ్యం. చేతండి, ఓసారి చర్చిలో చెప్పించింది, ప్రపంచాంతి ఎందుకు రాదు చూద్దాం. మసీదులో చెప్పించు, ప్రపంచాంతి పరిగెత్తుకొచ్చేది. ఇక్కడ దేవుడు లేడని వాడు ఎవడైనా ఉన్నారా? ఎవరిబడి అగ్రీనో దేవుడు ఉన్నాడని? ఇప్పుడు నిన్నే అడుగుతున్నానమ్మా, నీకే దేవుడు ఇష్టం? శివుడు. హరహర మహాదేవ. ఓకే, శంభో శంకర్. ఆరోగ్య స్వామి గారు మీకు ఎవరిష్టం? శివుడు. రైట్ సార్. మీకు? రైట్. నీకు? హనుమాన్. సార్ మీకు? కృష్ణుడు. సో డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్. ఒక్కొక్కరికి ఒక ఫుడ్ నచ్చుతుందండి. నాకు ఆలూ ఫ్రై ఇష్టం, ఇంకోళ్ళు ఎవరికి ఆలూ సబ్జీ ఇష్టం, ఇంకోళ్ళు ఎవరికి ఆలూ ఫ్రెంచ్ ఫ్రై ఇష్టం. ఒకే ఆలు డిఫరెంట్ వేస్లో కుక్ అయి నీ ముందుకు వచ్చింది. లాంగ్ ఎగో, అంటే 2003లో ఒక కళ్ళు లేని ఆయన గొప్ప గాయకుడు, వారు ఇప్పుడు ఉన్నారు లేదో తెలియదు, డి రామానాయుడు వాళ్ళ ఊరు. ఏ ఊరది? డి రామానాయుడు గారు వాళ్ళ ఊరు, రానా వాళ్ళ తాతగారి ఊరు. ఆ ఊరి పేరేంటి? మనం రోజు కూరల్లో వేసేదేంటి? కారం. వాళ్ళ ఊరి పేరు కారంచేడు. అదైందా? ఈ కారంచేడులో ఒక ఆశ్రమం ఉంది, ప్రణవానంద స్వామి ఆశ్రమం. 2003లో మేము వెళ్ళాం. వెళ్తే అక్కడ ఒక ఆయన, పెద్ద ఆయన, కళ్ళు లేవు కానీ ఆయన హార్మోని ప్లే చేస్తూ అద్భుతంగా పాడుతున్నాడు. మేము వెళ్ళాం, వారికి నమస్కారం చేసి మీరు తిరుపతి వస్తారా అని అడిగాం. వస్తాను, మీరు ప్రయాణ ఖర్చులు, ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తే చాలు అన్నారు. మీకేం డబ్బులు ఇవ్వాలా అని అడిగాను. మరి పాడుతారు కదా అంటే అని ఒక కథ చెప్పారు. ఒక అమ్మకి 4 కొడుకులు. ఎరా ఏం వండమంటావు అని ఒక కొడుకుని అడిగితే వంకాయ ఇగురు అన్నాడు, ఒకడు వంకాయ వేపుడు అన్నాడు, ఒకడు వంకాయ పులుసు అన్నాడు, 4వోడు అమ్మ నీ ఇష్టం అన్నాడు. ఈవిడు ముగ్గురికి 3 రకాలు చేసింది. ఒరేయ్ నీ ఇగురు ఎక్కడ పెట్టా, ఒరేయ్ నీ పులుసు ఎక్కడ, నీ ఫ్రై ఎక్కడా పెట్టానమ్మ. మరి 4వోడికి 3 కొంచెం కొంచెం తీసి పెట్టి. వాడికి ఎన్ని రకాలు? 4వోడికి అడిగినోడికి ఒక రకమే వస్తుంది, అడగాపోతే అన్నీ వస్తాయి. అంటే దీన్ని బట్టి భగవంతుణ్ణి ఏమీ అడగకూడదు. నిన్ను అడిగే నీకో ముక్కు పెట్టాడా, నిన్ను అడిగే రంగు వేసాడా, నిన్ను అడిగే హైట్ డిసైడ్ చేశాడా? ఎందుకు అడగాలి? అడగాలి. ఏమడగాలో పోతన గారు చెప్పారు, భాగవతం చెప్పింది. నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమున్ నితాంతాపార భూతదయయున్ తాపసమందారమాకు దయసేయగదే. స్వామి నీ పాద కమల సేవ, నీ పాదాలని అర్చించే వారితో స్నేహం, పాదార్చకులతోడి నెయ్యము అంటే ఫ్రెండ్షిప్. నితాంత ఆపార భూత దయయున్, అన్ని జీవుల పట్ల అపారమైన దయ మాకు ప్రసాదించు. ఇది కదా అడగాలి. అందుకని పండగ పేరు చెప్పి 1000 కోట్ల జీవుల్ని బలి తీసుకుంటే తీసుకోమని చెప్పినోడు గాడ్డు కాదు, తీసుకున్నాడు డివోటీ కాదు. అందుకని మారాలి. ప్రపంచం మారాలంటే భారత్ మారాలి, భారత్ మారాలంటే
హిందువులు మారాలి. హిందువులు మారడం అంటే హిందువుల్లా ఉండడం, సెక్యులర్ కుక్కల్లా ఉండకుండా ఉండడం, అంతే. ప్రభుజీ, తల్లి గొప్పది అని చెప్పి అంటుంటాం. అందరికన్నా కూడా మన మాతృమూర్తికి మనం కృతజ్ఞతలు ఎన్ని రకాలుగా తెలుపుకున్నా కూడా తక్కువే అని అంటుంటాము. అయితే అదేవిధంగా భగవంతుని కూడా అంటుంటాం. మరి హిందూ ధర్మం ప్రకారం భగవంతుడు గొప్పనా, తల్లి గొప్పనా? అమ్మా, మీ ప్రశ్న సరైందే. మనకి శాస్త్రం మొట్టమొదటి అమ్మతోనే మన జీవితం ముడిపడి ఉంది కాబట్టే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఈ 4 అయిన తర్వాత దేవుడు. ఇది మనకు నేర్పారు. అందుకే మనం భూమిని భూమాత, ఆవును గోమాత, నీళ్లు గంగమ్మ, అన్నం అన్నపూర్ణ, పుస్తకం సరస్వతి, డబ్బులు లక్ష్మీదేవి, ఇలా ప్రతి దాంట్లో అమ్మ 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 అమ్మ. ఈ ఎడారి మతాల్లో అసలు అమ్మ కాన్సెప్ట్ లేదు. మొన్న వాడెవడో ఏదో రాష్ట్రంలో వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, వాళ్ళ అమ్మని రేప్ చేసేసి ఇది నా ఆస్తి, దీన్ని పెళ్లి చేసుకుంటాను. దీన్నంటే వాళ్ళ అమ్మనే. అంత గొప్ప మతాలు అవి. ఎవడైతే అన్ని మతాలు సమానం అంటున్నారో ఆ ఎదవల కోసం చెప్పారు. మన హిందూ ధర్మ ప్రకారంగా అయితే గరుడ పురాణంలో ప్రతి ఒక్క తప్పుకి ఒక్కొక్క శిక్ష అంటుంటారు కదా, మరి వాళ్ళ మతాల్లో అలాంటి శిక్షలు లేవా? వాటికి కూడా భయపడరా వాళ్ళు? కాదు, వాళ్ళకు ఉన్న ఈ శిక్షలు ఏంటంటే, మొన్న జకీర్ నాయక్ అని ఒక ఆయన ఉన్నారు కదా, ఆయన చెప్పారు, ఎవరైనా ఇస్లాం ప్రకారం ఆడపిల్ల డ్రెస్ చేసుకోకపోతే అమ్మాయిని ఎవరైనా రేప్ చేయొచ్చు, రేప్ చేసిన తర్వాత వాళ్ళ దేవుడిని క్షమాపణ అయితే క్షమించేస్తారు. గొప్ప గొప్ప సాంప్రదాయాలు, గొప్ప గొప్ప కట్టుబాట్లు. ఇస్లాం ప్రకారం బట్టలు వేసుకోకపోతే అమ్మాయిని రేప్ చేయొచ్చంట, రేప్ చేసిన తర్వాత వాళ్ళు క్షమాపణ అడిగితే క్షమించేస్తారంట. కాబట్టి వాళ్ళకు ఉండే పుస్తకాలు లేవు కదా, వాళ్ళకు ఉన్నది ఒక పుస్తకం, అది లిమిటెడ్, గట్టిగా 1000 పేజీలు ఉంటాయా వాళ్ళ పుస్తకాలు, అంతే కదండి, అవునా? సో వాటి వయసు ఎంత ఉంటుంది? వాటి వయసు కూడా 1000 ఏళ్ళు ఉంటుంది. 1000 పేజీలు పుస్తకం, 1000 ఏళ్ళ చరిత్ర గట్టిగా, పోనీ 2000 లోపు, అంతే కదండి. మరి రామాయణమో 1000 లక్షల సంవత్సరాలు, భాగవతం 5000 సంవత్సరాలు. కాబట్టి లోకా సమస్త సుఖినో భవంతు, ఇది మన కాన్సెప్టు. సర్వే జన సుఖినో భవంతు, ఇది మన కాన్సెప్టు. ఉదాహరణకి మీరు శివ భక్తులు, ఇతను శివుని నమ్మడం అనుకోండి, ఈయన శివుని నమ్మడం అనుకోండి, చెప్పిస్తారా మీరేమన్నా? ఎవరిష్టం వాళ్ళది. ఇది హిందూ కాన్సెప్ట్. అంటే శివుణ్ణి ఇతరులు నమ్మకపోయినా మీరేమీ ఫీల్ అవ్వరు, ఓకే కదా? సేమ్ నేను చెప్తా, ఆవిడ చెప్పుద్దా, అందరం చెప్తాం, మనం అందరం. ఓసారి చర్చిలో చెప్పను ఈ మాట, మసీదులో చెప్పను, ప్రపంచాంతి ఎందుకు రాదు చూద్దాం. నేను నమ్మిన అల్లాని, నేను నమ్మిన క్రీస్తుని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు అని చెప్పను. ఇప్పుడు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు ఈ మూఢత్వం వలన, మూర్ఖత్వం వలన. అరే దేవుడు లేడని ఎవడన్నాడు రా బాబు? 100కి 99 మంది దేవుడు ఉన్నాడనేవాళ్ళే. ఆ దేవుడిని వాడేమో రామ అంటాడు, ఆవిడేమో కృష్ణ అంటది, ఆవిడేమో శివ అంటది, ఆయనేమో హనుమాన్ అంటాడు. నో, మేము పేరు పెట్టాం, నువ్వు ఆ పేరుతోనే పిలవాలి అనే పాషండ మతములు నశించుగాక. కాబట్టి దేవుడు ఉన్నాడు, దేవుడు లేడని కాదు, దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిని తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ప్రభుజీ, శక్తి, మనం ఆరాధించేది శక్తి, మూలం, అన్నిటికీ మూలం శక్తి. శక్తి రూపంగానే మనం ఇన్ని రూపాలుగా తీసుకొని కొన్ని కోట్ల దేవతలుగా ఆరాధిస్తున్నాం. భగవంతుడు ఒక్కడే అయినప్పుడు ఎందుకు ఇన్ని రూపాలుగా ఆరాధించాలంటారు? మీకు ఆల్రెడీ చెప్పాను, వంకాయ ఎగురు, వంకాయ వేపుడు, వంకాయ పులుసు. అంటే ఎవరి అభిరుచులకు తగ్గట్టు వాళ్ళ తినే వంకాయ తిని పచ్చిది ఎవడొద్దన్నాడు? కాదమ్మా, మీరు కుమ్మరి తెలుసా? మీకు కుమ్మరి కుండలు చేశాడు. బాబు కుండ ఎంత అని అడిగారు. రేపు దీపావళి వస్తుంది, బాబు ప్రమిదలు ఎంత డజను అంటారు. ఇంకా మూకుడు చేశాడు, బాబు మూకుడు ఎంత? ఒకటే. చిన్న కుండ ఎంత? నీళ్ళ కుండ ఎంత? ఇవన్నీ ఎందుకు అడిగారు మీరు? అవన్నీ అక్కడ ఉన్నాయి. అవి ఏం లేకుండా ఓన్లీ మట్టి ముద్ద ఉందనుకో,
బాబు మట్టి ముద్ద అడగను. అవును. భగవంతుడు కూడా అంతే, కుమ్మరాయన లాంటాడు. ఉమ్. ఈ మట్టి ముద్దలోంచి కొంత తీస్తాడు, అవన్నీ చేస్తాడు. ఒక్కోసారి సరిగా రాలేదు, కుమ్మరాయన ఏం చేస్తాడండి, ఆ సరిగా రాని కొండ మట్టి అందులో వేసేస్తాడు. ఇందాక దాని పేరేంటి, కొండ, ఇప్పుడు ఉండ. ఇందాక పేరుందా దానికి, ఇప్పుడు పేరు ఎందుకు లేదు, కలిసిపోయింది. అలాగే మనం కూడా. ఓకే ప్రభుజీ, భగవంతుడు సర్వాంతర్యామి, మీలో ఉన్నాడు నాలో ఉన్నాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. అంతటా భగవంతుడు ఉన్నప్పుడు ప్రత్యేకించి ఆలయాలకు పుణ్యక్షేత్రాలకే ఎందుకు వెళ్ళి దర్శించుకోవాలి? అక్కడ శక్తిని నిక్షిప్తం చేస్తారు. మీరు మిమ్మల్ని పరిశీలించుకోండి. ఇదే షూటింగు మన స్టూడియోలో చెయ్యొచ్చు. ఆ ఫీల్ వేరు, ఇక్కడ ఉండే ఫీల్ వేరు. ఇక్కడ రోజు పూజ జరుగుతుంది, హోమం జరుగుతుంది, అర్చన జరుగుతుంది, ఆరాధన జరుగుతుంది, అనుష్ఠానం జరుగుతుంది, నైవేదన జరుగుతుంది. దానివల్ల శక్తి ఉత్పన్నమవుతుంది. అలాగే మనం ఫ్యాన్లు ఎందుకు వేసుకుంటాం, అంతటా గాలి ఉందిగా. అలాగా ఇది మనకు ఆరాధన శ్రద్ధ కేంద్రం. దేవుడు అంతటా ఉన్నాడని నువ్వు నేర్చుకోవాలిగా, ఆ నేర్పే స్థలం ఇది. ఓకే. తనిఖీల భరణ గారు ఏం చెప్పారు, నాలోన గలడు శివుడు పాట. నాలోన గల శివుడు నీలోన శివుడు అది చెప్పారు కదా. నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, నీ రెండు కళ్ళు మూయగలడు. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం కాశీ నుంచి గంగనీరు తీసుకుని ఒక రాగి పాత్రలో సాధువులు నడిచి వస్తున్నారు. ఎండాకాలం ఒక గాడిద విలవిల్లాడిపోతుంది దాహంతో. ఇన్ని నీళ్ళు అవి. ఈ నీళ్ళు ఎందుకు తెస్తున్నారు అక్కడి నుంచి, రామేశ్వరంలో శివుడి మీద పోయడానికి. అది మనకి శాస్త్రం. మన భారతదేశం దక్షిణ భారతదేశం వేరు, ఉత్తర భారతదేశం వేరని చాలామంది పుట్టిన వాళ్ళు చెప్తారు. మొన్న పిచ్చోడు, వాడు ఎంఏ చదివాడు వెధవా, నేను దక్షిణ భారతీయున్నాను. ఓరి పిచ్చ వెధవా, ఇలా 2-3 భారతదేశాలు లేవు, ఒకటే భారతదేశం ఉంది, చదువు ఎందుకు సంకనాకన అని నీలాంటి వాళ్ళని చూసే అంటారు. సో మన దేశం ఎప్పటి నుంచో ఒకటే అనడానికి రుజువు ఏంటంటే, కాశీ గంగ తీసుకొచ్చి రామేశ్వరం తమిళనాడులో శివుడి మీద పోయాలి, రామేశ్వరం ఇసుక తీసుకెళ్ళి కాశీ గంగలో కలపాలి. ఎంత గొప్ప సాంప్రదాయం. ఉత్తరం దక్షిణం ఒకటే అని చెప్పడానికి. అలాగే మన శివ క్షేత్రాల్లో జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటిది ఏంటి, సౌరాష్ట్రే సోమనాథంచ. సౌరాష్ట్రం అంటే గుజరాత్, శ్రీశైలే మల్లికార్జునం అది రెండోది. అది గుజరాత్, ఇది ఏపీ, చాలా దూరం కదా. అలాగే శక్తిపీఠాలు 4 ఉన్నాయి మనకి, జ్యోతిర్లింగం ఒకటి ఉంది. అలాగే 108 దివ్య దేశాల్లో 2 ఉన్నాయి. అలా మన దేశం పంచమాధవుల్లో ఒకటి పిఠాపురంలో ఉంది, శక్తిపీఠాల్లో ఒకటి పిఠాపురంలో ఉంది, గయా క్షేత్రంలో ఒకటి పిఠాపురంలో ఉంది. అలా మన దేశం ఉత్తర దక్షిణ ఈశాన్య అలా తేడా లేకుండా ఎప్పుడూ ధర్మం ఆధారంగా ఒకటై ఉంది. గాడిద విలవిల్లాడుతుంది. ఈ సాధువు ఆ కొంచెం నీళ్లు దాని గొంతులో పోసాడు. ఎక్కడి నుంచి నడిచి తెస్తున్నాడు, కాశీ నుంచి నడిచి తెస్తున్నాడు, కొన్ని వేల కిలోమీటర్లు కదా. దాని గొంతులో పోస్తే పక్కన వాళ్ళు అన్నారు, ఏమయ్యా నీకు అలా బొర్దుందా, అంత దూరం నుంచి మోసుకొచ్చి గాడు కోసం తెచ్చిన నీళ్ళు గాడిద గొంతులో పోతావా అంటే, నాకు ఆ గాడిదలోనే గాడు కనపడ్డాడు అని. అతను నిజమైన శివభక్తుడు. అర్థమైందా? జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి, జీవుడే శివుడని తెలియండి. కాబట్టి మనం అందరం అంత గొప్ప తత్వానికి, అంత గొప్ప ఋషులకి మనం వారసులం. కాబట్టి మన పూర్వీకులు ఇచ్చినటువంటి
భగవద్గీత, భాగవతం, రామాయణం, పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు వీటి నుంచి మనం చదువుతూ వింటూ నేర్చుకుంటూ మన గతిని మనం మార్చుకుంటూ మనం ధర్మం వైపు మోక్షం వైపు నడవకపోతే ఈ జన్మ వ్యర్థమైపోతుంది, మళ్ళీ ఎలా పుడతామో తెలియదు. కాబట్టి కేవలం ఏదో కనబడే దాంతో మమేకం కాకూడదు. వాడెవడో రాధమోహన్ నేను చంపేస్తాం అని మెసేజ్ పెట్టాడు, ఇంకొక ఆవిడ ఫోన్ చేసి అదే దీన్ని అంటే ఇప్పుడు మీ ఛానల్ అవమానించినట్టేనా? ప్రాణం లేదు దానికి, దాన్ని తిడితే మిమ్మల్ని అవమానించినట్ట. ఓ ఫీల్ అయ్యి గింజుకుపోతే నీ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏంటి? అలా ఇది పనికిమాలిన పుస్తకం అని అన్నాం వాళ్ళ మతానికి సంబంధించి. ఆడు నువ్వు పనికిమాలినోడా లేకపోతే ఇంకోటి లా కొడక ఆ కొడక అంటాడు. అంటే అది పనికిమాలిన పుస్తకం అని వాడే నిరూపించాడుగా. వాడు ఎవడో మెసేజ్ పెట్టాడు, రే మా పుస్తకాన్ని తిట్టకరా, రెస్పెక్ట్ ఎవరా ఎదవా. నేను చెప్పాను, చూసారా మీ పుస్తకం పనికిమాలిదని మీరే నిరూపించారు, రెస్పెక్ట్ అనే పదం వాడుతూ వెదవా అన్నారు, మీ పుస్తకం పనికిమాలింది కాబట్టి కదా మీరు అలా దిగజారారు. మీరు అలా అన్నా కూడా నేను సార్ అనగలుగుతున్నాను. ఇది మా పుస్తకం, మా మస్తకం. అదీగాక బ్రిటిష్ వాళ్ళు మీ ఇంటికి ఏం రాలేదు, మీ అమ్మగారు మంచి ఆవిడ, మీరు ఎక్కడ వాళ్ళకి పుట్టారు, భయపడకుండా మీ అమ్మ నాన్న పేరు చెప్పండి అన్నాను. వాడు రాడు. ఇప్పుడు అమ్మ నాకు మీరెవరో తెలియదమ్మా, మీ నాన్నగారి పేరేంటి? మాధవరెడ్డి. మీ అమ్మగారి పేరేంటి? సత్యమ్మ. చెప్పారుగా, గంట పట్టిందా? ఆడెవడో చూడండి మెసేజ్ పెట్టి 6 నెలల తర్వాత చెప్తాడంట. ఆడ 6 నెలల తర్వాత చెప్తాడంట. నేను చెప్పాను, ఒక పనికిమాలిన పుస్తకం కోసం అమ్మని నాన్నే అంత అవమానించుకో. ఆ పుస్తకం మధ్యలో వచ్చింది, అమ్మ నాన్న లేకపోతే నీ బతికెక్కడది, భయపడకుండా రేపు ఫోన్ చేయండి అని చెప్పాను. పేరు ఏం పెట్టుకున్నాను అనుకుంటున్నాను? మరి వాడి పేరు చెప్పలేదుగా. వాడి పేరు చెప్పడు, వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్పడు. ఆ పనికిమాలిన బ్లాక్ బుక్ చదివితే అప్పుడు చెప్తాడంట 6 నెలల తర్వాత. మరి ఈ పనికిమాలిన పుస్తకం నిన్ను మీ అమ్మా నాన్న పేరు చెప్పకుండా దిగజార్చిందిరా. ఆ బుల్బుళ్ళు బోల్డ్ దేశాల్లో దాన్ని బ్యాన్ చేశారు, పోర్న్ బుక్ అని. ఆ దరిద్రం కోసం నువ్వెందుకు దిగజారిపోతావు అని వాడికి చెప్పి రేపు ఫోన్ చేయరా, నీ పేరు ఇదిగో ఇది పెడుతున్నాను అని చెప్పి మరీ పెట్టాను. ఏం పేరు పెట్టాను ఇంతకను మీ ముందే చూడండి. సారీ పేరు కూడా చెప్పుకోలేని పిరికి పాపి. ఒకటి రాలే, 3 వచ్చారు ఆ బ్యాచ్. పేరు ఊరు కూడా చెప్పుకోలేని పిరికి బొంగులో పాపి ఒకడో, ముష్టిపాపి ఒకడో. అసలు అంతెందుకు అంటున్నా, అంత దిగజారిపోవాలా? ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరో నాకు తెలదు. మీ నాన్న పేరేంటి? మీ నాన్న పేరేంటి సార్? అమ్మ మీ నాన్నగారి పేరమ్మా? మీ నాన్నగారి పేరమ్మా? అమ్మ మీ నాన్న పేరమ్మా? మీ నాన్న పేరు సార్? మీ నాన్న పేరు ఎవరన్నా చెప్తాడు. దానికి 6 నెలలు ఎందుకండి? అంటే వాడు మాట్లాడింది తప్పని వాడికి తెలుసు, అందుకే ధైర్యంగా పేర్లు చెప్పుకోలేకపోతున్నాడు. చెప్తే వాడు మనకి పుట్టాడని ఒప్పుకోవాలి కదా. వాడు ఏమనుకుంటున్నాడు, వాడికి ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు వాళ్ళ మీద అలా అనుకుంటాను. నేనేమన్నా మీ అమ్మ మంచిదని నేను అంటున్నాను, వాడు వాళ్ళ అమ్మ చెడ్డదని వాడు అనుకుంటున్నాడు. అది పరిస్థితి అమ్మ. కాబట్టి మనం నైతికత లేకుండా ఆధ్యాత్మికత ఉండదు. నైతికత అంటే ధైర్యంగా నువ్వు ఉన్నట్టు చెప్పగలగడం కదా. కాబట్టి ఆ స్థితి మన భారతీయులందరికీ, ప్రపంచంలో మనుషులందరికీ కలగాలని సర్వే జన సుఖినో భవంతు. అమ్మ హరే కృష్ణ తల్లి. ప్రభుజీ, నేటి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరి ఉద్యోగాల రీత్యా, వ్యాపారాల రీత్యా, ఉరుకులు పరుగుల జీవితంలో ప్రశాంతతని కోల్పోతున్నారు. మానసికంగా చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు, ఒత్తిళ్ళు ఎక్కువైపోయి. అదంతా లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు దీని గురించి? చాలా మంచి ప్రశ్న. కొన్నాళ్ళ క్రితం గరికపాటి వారిని ఇలాంటి ప్రశ్న అడిగితే చాలా అద్భుతంగా సింపుల్గా చెప్పారు. తిల్లు ఒత్తిళ్ళు. ఎంత బాగా చెప్పారు. మనకి ఓన్లీ డీజే టిల్లు తెలుసు కానీ ఇది వెళ్దాం. తిల్లు ఒత్తిళ్ళు అంటే నీ తిల్లుని బట్టి నీ ఒత్తిళ్ళు కూడా ఉంది. అందుకే ఆన్సరు భగవద్గీతలో ఇందాక చెప్పిందే మళ్ళీ చెప్పాలి. 3:13 మేము భోజనం చేసాం. ఎక్కడిది? నివేదన చేసిన భోజనం. భగవంతుడికి, హోటల్ కూడు కాదు. మరి ఎలా ప్రయాణం చేసినప్పుడు అని అడుగుతారు ఎవరన్నా. ప్రయాణం ఎక్కడి నుంచి చేస్తున్నాం? ఢిల్లీ నుంచి
9:30కి ఫ్లైటు. ఆ. సో 6 బయలుదేరి కారులో గంట జర్నీ చేస్తే 7:15కేమో ఎయిర్పోర్ట్కి వచ్చాం. మొన్నే బృందావనం నుంచి వచ్చేప్పుడు. ఓకే. మరి ఆకలిస్తుందిగా, ఇలాగే ఏకాదశి, ఆ. సరిగ్గా ద్వాదశి, 28 ఏకాదశి, 29 ద్వాదశి. ఓకే. సో ఇవాళ మళ్ళీ 15 ద్వాదశి. ద్వాదశి. ఓకే. మరి నేను తినాలిగా, నేను మరి ఏకాదశి నాడు తినక ద్వాదశి నాడు తినకపోతే ఎలా? కానీ జర్నీ, ఆ. మరి రైల్లో ఏదో ఒకటి ఇస్తాడు, ఆ. మనం తినం కదా. తినరు. ఆ ఫ్లైట్లో అదేదో ఇచ్చారు, పరాటో గిరాటో. సార్ ఏమనుకోకండి సార్ అని పక్కలకి ఇచ్చేసాను. ఆ. అలా పక్కలకి ఇచ్చేస్తుండే, ఏదో వాళ్ళని తినమంటలే, అదే దిగాక క్యాబోర్డ్కే ఇచ్చాను. మరి ఉల్లి లొల్లి మనకి. మరి నువ్వేం తిన్నావు? నేను ఎవరింట్లో ఉన్నానో వాళ్ళే పొద్దున్నే లేచి స్నానం చేసి నాకు చపాతీలు ఏవో చేసి ప్యాక్ చేసి ఇచ్చారు. అంటే మనది మనం వెంట తెచ్చుకోవాలి. అందుకే నేను ఇంగ్లీష్లో చెప్తాను, నాకు ప్రసాదం దొరికితే విందు. ఇఫ్ ఐ గెట్ ప్రసాదం ఐ గో ఫర్ ఫీస్ట్. అదర్వైజ్ ఐఎమ్ రెడీ టు డూ ఫాస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఈటింగ్ వేస్ట్. ప్రసాదం దొరికితే విందు, దొరకకపోతే బంధు. అదే నాకు మందు, మీకు అర్థమద్దు ముందు ముందు. కాబట్టి మనం ఈ ఉరుకు పరుకులు ఒత్తిళ్ళు ఇవన్నీ పేర్లు చెప్పి మనం కిల్ చేసుకోకూడదుగా. అవును. ఈ భూమి మీద నీకెవరు ప్రధానం? నువ్వే. అవును. నువ్వు ఉంటే కదా పిల్లలకి ఏమైనా చేయగలవు, కరెక్టే. నువ్వు ఉంటే కదా భర్తకి ఏమైనా చేయగలవు, నువ్వు ఉంటే కదా లోకానికి ఏమైనా చేయగలవు. కాబట్టి నువ్వు మానసికంగా బాగుండాలి, శారీరకంగా బాగుండాలి, ఆధ్యాత్మికంగా బాగుండాలి. ఆ బాగుండడం అంటే భగవద్గీత చెప్పింది. ఓకే. 3 పనులు ఎప్పుడూ మానద్దు అని చెప్తుంది. 18వ అధ్యాయం 5వ శ్లోకం. ఏంటి ప్రభుజీ అవి? యజ్ఞదాన తపకర్మ పావనాని మనీషినాం. అంటే మనిషి అంటాం మనందరినీ. మనీషి అంటే ఎలివేటెడ్ సోల్. నత్యాజ్యం, యజ్ఞాన్ని విడిచిపెట్టకు, దానాన్ని విడిచిపెట్టకు, తపస్సును విడిచిపెట్టకు. ఈవెన్ దో యు ఆర్ ఎలివేటెడ్, వాట్ టు స్పీక్ కామన్. కాబట్టి మనం యజ్ఞాన్ని చేయాలి. కలియుగంలో యజ్ఞం ఏమిటి? అది కూడా 10వ అధ్యాయంలో 21వ శ్లోకంలో చెప్పారు, యజ్ఞానాం జప యజ్ఞోస్మి. కాబట్టి కలియుగంలో మంత్రమే యజ్ఞం. అందరూ చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. హరే హరే. భారత్ మాత కీ